వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. బెంగాల్ కోటలో మళ్లీ పొలిటికల్ భూకంపం మొదలైందా? ఒకవైపు యూసుఫ్ పఠాన్ రాజీనామా వివాదం, మరోవైపు దీదీ ఢిల్లీ పీఠంపై వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. నందిగ్రామ్ సమరం తర్వాత మమతా బెనర్జీ లీడర్షిప్ ఇన్ని సవాళ్లు ఎప్పుడు ఎదురు కాలేదనే చర్చ నడుస్తుంది. సువేందు అధికారి వేస్తున్న పక్కా స్కెచ్లతో తృణమూల్ కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందా? సందేశ ఖాళీ నుండి బేరంపూర్ దాకా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? అసలు బెంగాల్ రాజకీయాల్లో అంతర్గతంగా ఏం జరుగుతోంది? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర సంచలనం రేగుతోంది. టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ రాజీనామా వివాదంతో తృణమూల్ కాంగ్రెస్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ పరిణామాలపై మమతా బెనర్జీ ఢిల్లీ రాజకీయ వ్యూహాల చుట్టూ ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలను యూసుఫ్ పఠాన్, సౌరవ్ గంగూలీలు ఖండించడం గమనార్హం. ఈ వివాదం కారణంగా టీఎంసీలో అంతర్గత ఒత్తిళ్లు, అసంతృప్తి స్వరాలు మరింత బహిర్గతమవుతున్నాయి. నందిగ్రామ్ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీపై రోజురోజుకు ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సువేందు అధికారి దూకుడుతో టీఎంసీ తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. బెరంపూర్ స్థానం చుట్టూ పెరిగిన రాజకీయ ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటికి తోడు ధార్మిక, సామాజిక వివాదాలు కూడా బెంగాల్ రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో మమతా పోషించబోయే పాత్రపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తానికి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు టీఎంసీ అంతర్గత సమీకరణాలపైనే ఆధారపడి ఉందని స్పష్టమవుతుంది. టీఎంసీలో అంతర్గత ఒత్తిళ్ల సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ వ్యూహాత్మక దూకుడుతో టీఎంసీ పార్టీపై ఒత్తిడి మునుపటి కంటే చాలా పెరిగింది. పార్టీలో తలెత్తుతున్న అసంతృప్తి స్వరాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సువేందు అధికారి టీఎంసీపై పొలిటికల్ దాడులు దూకుడును మరింత పెంచారు. టీఎంసీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ వ్యూహాత్మకంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే యూసుఫ్ పఠాన్ వివాదం మమతా బెనర్జీకి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. వివాదాస్పద నిర్ణయాలపై విమర్శకుల నుండి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. సందేశఖాళీ, రామనవమి ఘటనలపై వచ్చిన రాజకీయ విమర్శలు పార్టీని మరింత డిఫెన్స్లో పడేశాయి. ఇలాంటి అంతర్గత విభేదాలు మమతా బెనర్జీ భవిష్యత్తు వ్యూహాలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ ధార్మిక, సామాజిక వివాదాల వల్ల మమతకు రాజకీయంగా ఇబ్బందులు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి టీఎంసీని కోలుకోలేని దెబ్బతీస్తుంది. సువేందు అధికారి సీఎం పదవిని జీర్ణించుకోలేకపోతున్నారంటూ మమతపై విమర్శలు వస్తున్నాయి. ఆయన వేస్తున్న రాజకీయ అడుగులు అధికార పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. టీఎంసీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. యూసుఫ్ పఠాన్ వివాదంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పూర్తిగా బహిర్గతమైంది. ఈ పరిణామాలు బెరంపూర్ స్థానం చుట్టూ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి. సందేశఖాళీ ఘటనపై ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షాలు సఫలమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతలో మమతపై రాజకీయ అభిప్రాయం మారుతుందని సర్వేలు చెబుతున్నాయి. సామాజిక ఉద్రిక్తతలపై టీఎంసీ అవలంబిస్తున్న వైఖరిపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో మమతా బెనర్జీ భవిష్యత్తు పూర్తిగా పార్టీ అంతర్గత సమీకరణాలపైనే ఆధారపడి ఉంది. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర కోసం మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్ర రాజకీయాల్లో కీలక స్థానం సంపాదించడం కోసం ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సొంత రాష్ట్రంలో తలెత్తుతున్న సమస్యలు ఆమె ఢిల్లీ ప్లాన్స్కు బ్రేకులు వేస్తున్నాయి. యూసుఫ్ పఠాన్ రాజీనామా అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై సౌరవ్ గంగూలీ ఇచ్చిన వివరణ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. నందిగ్రామ్ ఓటమి తర్వాత మమతా నాయకత్వ పటిమపై విపక్షాలు నిరంతరం ప్రశ్నలు గుప్పిస్తూనే ఉన్నాయి. మరోవైపు సువేందు అధికారి సాగిస్తున్న దూకుడు మమతకు పెద్ద తలనొప్పిగా మారింది. ధార్మిక, సామాజిక వివాదాలు కూడా బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అంతర్గత విభేదాలను చక్కదిద్దకపోతే జాతీయ రాజకీయాల్లో రాణించడం మమతకు కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి దీదీ భవిష్యత్తు ఇప్పుడు టీఎంసీలో వచ్చే మార్పులపైనే ఆధారపడి ఉంది. బెంగాల్ గడ్డపై ప్రస్తుతం ప్రజాభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అండగా నిలిచిన మహిళలు, యువతలో ఇప్పుడు రాజకీయ అభిప్రాయాలు మారుతున్నాయి. సామాజిక ఉద్రిక్తతలపై టీఎంసీ అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. యూసుఫ్ పఠాన్ వివాదం పార్టీ ప్రతిష్టతను
ప్రజల్లో మరింత మసకబార్చింది. ఈ గందరగోళాన్ని ఉపయోగించుకొని బీజేపీ రాష్ట్రంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సువేందు అధికారి ప్రతి అడుగు అధికార పార్టీని పతనం వైపు లాగుతోందని విమర్శలు వస్తున్నాయి. సందేశకాళి, రామనవమి వంటి ఉద్రిక్త ఘటనలపై వచ్చిన విమర్శలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. విమర్శకుల నుండి వస్తున్న తీవ్ర ఆరోపణలను తిప్పికొట్టడంలో టీఎంసీ వైఫల్యం చెందుతోంది. బెరంపూర్ స్థానంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాబోయే మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ భవిష్యత్తు ఈ మారుతున్న రాజకీయ సమీకరణాలపైనే ఆధారపడి ఉంటుంది. బెంగాల్లో బీజేపీ తన పొలిటికల్ అటాక్ను ముమ్మరం చేసింది. టీఎంసీ తీసుకునే ప్రతి వివాదాస్పద నిర్ణయాన్ని ప్రతిపక్షాలు సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నాయి. యూసుఫ్ పఠాన్ వివాదంతో దీదీ కోటలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు నిజమవుతున్నాయి. పార్టీలోని అసంతృప్తి స్వరాలు ఇప్పుడు బహిరంగంగానే వినపడుతున్నాయి. నందిగ్రామ్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో సువేందు అధికారి టీఎంసీపై పదునైన దాడులు చేస్తున్నారు. ధార్మిక వివాదాలను అస్త్రాలుగా చేసుకుని బీజేపీ ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిణామాలు మమతా బెనర్జీ ఢిల్లీ రాజకీయ వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్న మమతకు సొంత రాష్ట్రంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. విమర్శకుల నుండి వస్తున్న ఆరోపణలు పార్టీ క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో మమతా బెనర్జీ భవిష్యత్తు పార్టీ అంతర్గత సమీకరణాలను సర్దుబాటు చేయడంపైనే ఆధారపడి ఉంది. బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తున్నాయి. బెరంపూర్ స్థానం చుట్టూ పెరిగిన రాజకీయ ఊహాగానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. బెంగాల్ వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ వార్ కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు. దీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న మమతా బెనర్జీ కల నెరవేరాలంటే ముందు సొంత గుటిలో రేగుతున్న ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చాల్సి ఉంటుంది. సువేందు అధికారి ఇస్తున్న షాకుల నుండి టీఎంసీ ఎలా కోలుకుంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.